వెల్కమ్ టు పిఎన్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రీగా 250 రూపీస్ అయితే మనం ఎర్న్ చేయబోతున్నాం. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనీ ఎర్నింగ్ వీడియోస్ చేయడం నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఏ ఆఫర్ వచ్చినా ఫస్ట్ అక్కడే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. మీరైతే ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ మీరైతే మీ ఫోన్పే లేదా పేటీఎంకి సంబంధించిన యూపీఐ అయితే ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ దగ్గర అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు యాప్ ప్లే స్టోర్ రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఫ్రీ డిమాట్ అకౌంట్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి, పాన్ కార్డులో ఎలా ఉందో అలాగా. నెక్స్ట్ కింద మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి కింద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ కంటిన్యూ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఓటీపీ వస్తుంది, ఇచ్చేసి వెరిఫై అండ్ కంటిన్యూ దగ్గర క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఐడి దగ్గర క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ చూపిస్తుంది. వాటిలో ఏదో ఒక జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, లేకపోతే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ మీరైతే ఇక్కడ వెరిఫై యూపీఐ ఉంది, అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి యూపీఐది. నెక్స్ట్ మీరు ₹1 అయితే పేమెంట్ చేసేయండి, సక్సెస్ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఈ ప్రాసెస్ మీకు సక్సెస్ అవ్వకపోతే కింద ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వమని, నెక్స్ట్ ఐఎఫ్సీ కోడ్ కూడా అడుగుతుంది. ఇచ్చేసి యాడ్ అకౌంట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది. కింద ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయిందని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అని టిక్ మార్క్ చేసేయండి. నెక్స్ట్ కింద ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నాను సేమ్ మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర అయితే గ్రాడ్యుయేట్, కింద ఆక్యుపేషన్ దగ్గర ప్రైవేట్ సెక్టరు, నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ఫండ్స్ దగ్గర క్వార్టర్లీ అని, అలాగే ఇన్కమ్ దగ్గర 1 to 5 lakh అని అలా ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ 1 year, ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోర్ట్ దగ్గర నో, కింద వుడ్ యూ లైక్ టు రిసీవ్ ఫిజికల్ బుక్లెట్ దగ్గర నో. అలాగే ఇక్కడ టిక్ మార్క్ సేమ్ ఎలా ఇచ్చినా అక్కడ నామినీ అయితే సెలెక్ట్ చేసుకోకండి. కింద అయితే మీరు ఇలా టిక్ మార్కులు ఇచ్చేసి కింద ప్రొసీడ్ దగ్గర అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ సిగ్నేచర్ చేయమని చెప్తుంది. ఈ బాక్స్లో అయితే మీ సిగ్నేచర్ ఇచ్చేసిండి ఫింగర్స్తో. నెక్స్ట్ కింద ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీ సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ ఇచ్చేసి టేక్ సెల్ఫీ దగ్గర క్లిక్ చేస్తే సెల్ఫీ తీసుకుంటే నెక్స్ట్ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు సెల్ఫీ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కిప్ దగ్గర అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రూఫ్ ఏం మనం ఇవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ కింద ప్రొసీడ్ ఈ సైన్ దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి పర్ఫామ్ ఈ సైన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కంగ్రాచులేషన్ యువర్ కేవైసీ కంప్లీట్ అని ఇలా వచ్చేస్తుంది. ఇక్కడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు యూజర్ ఐడి కూడా వచ్చేస్తుంది ఇక్కడ. అలాగే మీకు పాస్వర్డ్ కూడా ఈమెయిల్కి వచ్చేస్తుంది, లేదా మీకు మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తుంది. వితిన్ 3 daysలో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు కేవైసీ అప్రూవ్ అయ్యాక ట్రాకింగ్ కన్ఫర్మేషన్ కోసం ₹1 వస్తుంది. ఆ ₹1 వచ్చాక మీరైతే యాప్ లాగిన్ అయ్యి ఒక చిన్న ట్రేడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక ₹100 లోపు మీరు డిపాజిట్ చేసుకొని మళ్ళీ మీరు ట్రేడ్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను ట్రేడింగ్ ప్రాసెస్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ట్రేడింగ్ చూసి ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. అలాగే మీరు కేవైసీ కంప్లీట్ చేశాక మాత్రమే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు ట్రేడింగ్ కంప్లీట్ చేసిన దానికి మీకు ₹250 అయితే వితిన్ 48 hours మీరు ఫస్ట్ ఇచ్చిన యూపీఐ ఐడికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్.